రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. టెక్నాలజీ వాడుకుంటా 3 ఏళ్లలో ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టినామన్నారు. సిబ్బంది సాయంతోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించమని చెప్పినారు. డిపార్ట్మెంట్లకు కొత్తగా వచ్చేవారికి మోడర్న్ ట్రైనింగ్ ఇస్తున్నామంటున్న అనురాగ్ శర్మతో మా రిపోర్టర్ సంపత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలైంది. సీఎం కేసీఆర్ మొదటగా ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖపైనే. పోలీసు శాఖ పనితీరు బాగుంటే పెట్టుబడులైనా అట్లాగే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొదటి డీజీపీగా అనురాగ్ శర్మను ఎన్నిక చేసుకున్నారు. ఆయన 3 సంవత్సరాల పనితీరును కూడా కంప్లీట్ చేసుకున్నారు. అసలు ఈ పనితీరు ఎట్లా ఉంది, అట్లాగే ఆయన ఎలాంటి ఒడిదొడులు ఎదుర్కొన్న విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 3 ఏళ్ళ కంప్లీట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనప్పుడు చాలామందికి అనుమానాలు ఉండే, అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, నక్సల్ ప్రభావం ఎట్లా ఉంటుంది, అదేవిధంగా క్రిమినల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అని. కానీ మేము కూడా అప్పుడు ఒకటే మాకు గౌరవ చీఫ్ మినిస్టర్ గారు ఒకటే మాకు ఇది ఇచ్చినారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎటువంటి సమస్యలు ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ అవ్వాలి అని, నక్సల్ ప్రభావం కూడా ఉండకూడదు. సో దీంతో దృష్టిని పెట్టుకొని మేము ఒక క్రమబద్ధ ప్రకారంతో మేము ముందుకు వెళ్ళినాము. మా వ్యూహం కూడా అట్లానే తయారు చేసినాము. సిబ్బందిని కొంచెం అప్రమత్తం చేయి, అదేవిధంగా టెక్నాలజీ యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళినాము. తర్వాత ఈ 3 ఏళ్లలో మంచిగానే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో మేము సక్సెస్ఫుల్ అయినాము. సార్, అంటే పోలీసింగ్ చాలా డిఫరెంట్గా ఉండే, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా డిఫరెంట్ పోలీసింగ్ ఉండే, మొత్తం కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు. చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు బహుశా దాదాపు 1-2 సంవత్సరాలు సాధ్యమే, కానీ చాలా కొత్త వెహికల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, చాలా విషయాల్ని పొందుపరిచారు. దీంట్లో ఎట్లా కసరత్తు చేశారు? ఇప్పుడు ఫస్ట్ మన విజిబిలిటీ ఎక్కువ ఉండాలి. అదే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అదే చెప్పినాము. మీరు మాకు కొంచెం సౌకర్యాలు ఇస్తే తప్పకుండా పోలీస్ సిస్టమ్ మంచిగా మెయింటైన్ అవుతుంది, అదేవిధంగా ఇంప్రూవ్ కూడా చేయడానికి మాకు అవకాశాలు ఉంటాయి. అంటే ఆయన చాలా అంటే ఉదార భావనతోని మాకు చాలా నిధులు కేటాయించినారు. అదేవిధంగా ఈ వెహికల్స్ కొనటం జరిగింది, అదేవిధంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్, ఇవన్నీ దీనికి మాకు చాలా నిధులు కేటాయించినారు. దీంతో మేము ఇవన్నీ ఏర్పాట్లు పెట్టినాము. సో అందుకే ప్రజల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది, మా మీద విశ్వాసం వస్తుంది. అంటే పోలీస్ ఉంటే తప్పకుండా మీరు పోలీస్ దగ్గర వెళ్ళొచ్చు, వాళ్ళని కష్ట సుఖాలు చెప్తే వాళ్ళు స్పందిస్తారని. ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే కొత్త కమిషనరేట్లు, కొత్త భవనాలు, చాలా స్ట్రక్చర్ మీ ముందుంది, కమాండ్ కంట్రోల్, చాలా విషయాలు మీ ముందున్న సవాళ్ళు అవి. వాటిని ఎట్లా కంప్లీట్ చేస్తున్నారు? అది ఎప్పటివరకు ఫినిష్ అయ్యే అవకాశం? అది ఒక రాబర్ట్ ఫ్రాస్ట్ లైన్ ఉంది, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని. సో అది ఉంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి మీరు చెప్పినట్టు. ఇంకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాము. దీని భాగంగా అక్కడ కొత్త పోలీస్ ఆఫీసర్స్, డిపిఓస్, ఆర్మ్ రిజర్వ్ అవి అన్నీ పెట్టినాము. కొత్త పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నాము. అక్కడ సిబ్బంది తక్కువ ఉన్నది, ఎందుకంటే ఉన్న సిబ్బందితోని మేము వాళ్ళని ఓపెన్ చేసినాము. కానీ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అయింది. మా దాదాపు 10,000 మంది ట్రైనింగ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ కూడా మేము వాళ్ళని కొంచెం మోడర్న్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే పాత ట్రైనింగ్ బదులు ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా వాడుకోవాలి, కంప్యూటర్స్ ఎట్లా వాడుకోవాలి, ఆ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. తర్వాత ఇంకా సాఫ్ట్ స్కిల్స్లో కూడా, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ కూడా రావాలి. మన పని తీరు మారాలి, మనం మాట్లాడే తీరు మారాలి. అందుకే వాళ్ళని కూడా ఆ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంకా టెక్నాలజీ మీద, అంటే వాళ్ళని కూడా కొత్త సోషల్ మీడియా ఎట్లా వాడుకోవాలి, సోషల్ మీడియాలో అలర్ట్ ఎట్లా ఉండాలి, సోషల్ మీడియా ఎట్లా చూసుకోవాలి, అవి కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. బహుశా ఈవెన్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సిబ్బంది సంఖ్య కూడా మాకు పెరుగుతుంది, అదేవిధంగా మా పనితీరు కూడా మారుతుంది, ఇంకా మంచిగా అవుతుంది అని మేము ఆశిస్తున్నాం. 3 ఏళ్ల పాలన నేపథ్యంలో మీ మెన్కి, మీ సిబ్బందికి, మీ అధికారులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మా అధికారులకి ఫస్ట్ వాళ్ళు చేసిన కృషితోని మాకు ఏదో పేరు వచ్చింది. అది వాళ్ళు చేసిన కృషితోని సాధ్యం. వాళ్ళందరికీ నేను పేరున అభినందిస్తున్నాను. రైట్ హోంగార్డ్ నుంచి పై ఆఫీసర్ వరకు అందరూ ఒక టీమ్గా పనిచేస్తున్నారు. అందుకే
మేము ఈ ఎక్కడెక్కడ సక్సెసెస్ మాకు వచ్చినాయి వాళ్ళందరికీ అంకితం అవి. ఇది 3 ఏళ్ల పాలనలో శాంతి భద్రత విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు. కెమెరామెన్ హరికిషన్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.